నమస్తే. నమస్తే. ఏదైతే ఏదైతే సీజేపీ పార్టీ ప్రొటెస్ట్ ఉందో దాంట్లో స్టూడెంట్స్ ని చాలా వరకు గాయపరిచినారు. చాలా మంది లేడీస్ కి కూడా బట్టలు చినిగిపోయి రక్తాలు గారిన పరిస్థితి. అసలు శాంతియుతంగా చేసే వాళ్ళని ఎందుకు అట్లా ప్రవర్తించేలాగా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు అనుకో. అన్న, ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెడితే 2026లో ఇక్కడ కెమెరా ఉంది, మైక్ ఉంది. ఇప్పుడు ఫీమేల్ జర్నలిస్ట్ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ కెమెరాస్ ఉన్నాక ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రూఫ్ ఏంది. అరే వీళ్ళు నన్ను క్రైమ్ చేసిరు, వీళ్ళు నన్ను కొట్టిరు అని చెప్పేసి వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్ ఉన్నాక కూడా ఢిల్లీ పోలీస్ నేలు పెట్టుకొని మళ్ళీ అమ్మాయిలను కూడా సెక్షువల్ అసాల్ట్, మీరు వీడియోలు చూసి ఉండొచ్చు, సెక్షువల్ అసాల్ట్ చేసినారు. ఇంత ఓపెన్గా 2026లో చేశారంటే జస్ట్ కొన్ని ఇయర్స్ బిఫోర్ అర్థం చేసుకోండి ఎలాంటి క్రైమ్స్ అయ్యాయో. బేసిక్ హ్యూమన్ రైట్ అన్న, బ్రెస్ట్ ట్యాక్స్. అప్పట్లో ఇప్పుడు మీరు అడిగారు కదా, అప్పుడు అడగడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీరన్నా జర్నలిస్టులు ఉన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ కప్పుకోవడానికి కూడా బ్రెస్ట్ ట్యాక్స్. తన నంగేలి అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉంటుంది, తన బ్రెస్ట్ని కట్ చేసుకొని ఫ్రీడమ్ ఫ్రీడమ్ కోసం కొట్లాడింది. బేసిక్ అప్పట్లో వాటర్ కూడా తాగనిచ్చే వాళ్ళు కాదు. కులం పేరుతో మతం పేరుతో గొడవలు పెట్టుకొని మనల్ని ఇలా చేస్తుంటారు. సో ఇప్పుడే ఇంత అడ్వాన్స్ ఉన్నాక మనకి ఇన్ని క్రైమ్స్ అవుతున్నాయంటే ఒక్కసారి ఊహించండి. చైల్డ్ మ్యారేజెస్ గురించి వద్దామన్నా. చైల్డ్ మ్యారేజెస్ ఇప్పటికి ఈ టైంలో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఉంటాయి. అసలు ఫోన్ పుట్టక ముందుకే కాన్స్టిట్యూషన్ని రాశారు. ఫో అంటే అంటే ఆ విజనరీ ఆలోచించండి. ఈ ఫ్యూచర్లో ఇంత జరుగుతుందని చెప్పేసి అని చెప్పేసి ఇంకా నాకు బీజేపీ ఒక విషయంలో నేను మెచ్చుకుంటానన్న. నాకు ఎందుకు ఇష్టం అంటే కాశ్మీర్లో చాలా టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు బీజేపీ సర్కార్ వల్లనే కాశ్మీర్ మన ఇప్పుడు ఇండియాలో ఉంది. కానీ వీళ్ళు చేసే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇది మనం దేవుణ్ణి అనుకుంటాం, హనుమంతుడు. ఇప్పుడు గుడ్డిగా నమ్మేస్తారన్న వాళ్ళని, అందుకే అందుభక్తి అంటారు. బయట వాళ్ళని క్వశ్చన్ చేస్తారు కానీ రియల్ ఇష్యూని క్వశ్చన్ చేయరు. వాళ్ళ ర్యాలీలో మన హనుమంతుడు డ్యాన్స్ చేయాలన్న, ఇదా అన్న మన హనుమంతుడు విలువ. నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ నీట్ గురించి ఇక్కడ ఏమో కైట్ ఎగరేస్తున్నారు, అప్పుడేం మాట్లాడరు. మళ్ళా ఇప్పుడు ఇది ఇప్పుడు సూసైడ్ నీట్కి సూసైడ్ చేసుకున్నారని ఇంత వైరల్ చేసి ఇదంతా చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ ఇంత చదివినాక కూడా అతను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసాడు అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దాని గురించి ఎవరు అసలు పట్టించుకోలేడు. కొన్నిసార్లు న్యూస్లో వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అంతే అన్న, న్యూస్లో కొన్నిసార్లు వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఏదో ఒకటి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ చేపించేసి వాళ్ళంతలో వాళ్ళే మన ఇండియాలో చేపించేసి డైవర్ట్ చేస్తారు. అలా ఏదో ఒకటి డైవర్ట్ చేసేసి స్టూడెంట్స్ కూడా టెర్రరిస్ట్ లాగానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి కూడా నేను అలా అంటున్నాను. కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాళ్ళే ముందే రాయలు తీసుకొచ్చేసి ఫస్ట్ అలా ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేశారు. మరి ఆ బ్యాచ్ నెంబర్ లేకుండా అమ్మాయిలని ఇలా నేను వీడియోస్ ప్రూఫ్స్ కూడా చూపిస్తే ఇట్లా బ్యాక్లో ఇలా కొట్టుకుంటూ జస్ట్ నవ్వినారు. మళ్ళీ దానికి వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలి, ఇట్లా కొట్టి వాళ్ళని నవ్వుకుంటూ సెక్షువల్లీ అసలు దాని గురించి ఎందుకు క్వశ్చన్ చేయరు? వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి అమ్మాయిల మీద మీరు ఊహించండి. జామర్స్ పెట్టారు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మొత్తం ఇట్లా బ్యారిగేడ్స్ పెట్టేసి వాళ్ళు అలా అమ్మాయిలను అలా ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేసినందుకే వాళ్ళు అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు నేను అక్కడ లేను కాబట్టి నేను చెప్పలేనన్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇప్పుడు వాళ్ళ అలా అమ్మాయిలను అసాల్ట్ చేసినందుకే వాళ్ళు రాయలిస్ట్ చేసినారు. స్టూడెంట్స్ ఇట్లా ఇంకా నార్మల్ వాళ్ళు ఉరికిపోతుంటే కూడా ఇట్లా కాలు పెట్టుకొని పోలీసులు పడేసినారు. లాఠీలకు నేలు పెట్టి కొట్టినారు. మరి అవెందుకు క్వశ్చన్ చేయరన్న? పాపం స్టూడెంట్స్ వాళ్ళేమన్నా ఫస్టే కొట్టలే. ఇన్ని రోజులలో పీస్ఫుల్గానే చేసారు కదా అన్న, అప్పుడు కూడా పీస్ఫుల్గానే చేద్దాం అనుకోరు. కానీ పోలీసు వాళ్ళు అట్లా చేసేసరికి వాళ్ళు ఎంతో కొంత సెల్ఫ్ డిఫెండ్ చేయాలని చెప్పేసి చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏర్పడాలంటే స్టూడెంట్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత స్టూడెంట్స్ అసలు ఓటేస్తారా, బీజేపీకి ఓటేస్తారా? అసలు స్టూడెంట్స్ ఓటే అయ్యారు. రీల్స్ చూసుకుంటా కూర్చుంటారు, సినిమాలు చూసుకుంటా కూర్చుంటారు. అన్న ఇప్పుడు అల్లు అర్జున్ కానీ ఇట్లా మన వాళ్ళని టీఎఫ్ఐ బానిసలని వాళ్ళే పిలుచుకుంటారు అన్న. నేను కోసుకుంటా, నేను మహేష్ బాబు అల్లు అర్జున్ వాళ్ళకి వస్తే ఇలా అని చెప్పేసి మొత్తం ఒక సేయింగ్ ఉంటుంది అన్న, గివ్ దమ్ బ్రెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ దే విల్ స్టాప్ క్వశ్చనింగ్ అని చెప్పేసి. అట్లనే ఇప్పుడు అదే నడుస్తుంది. ఐపీఎల్ కానీ ఇప్పుడు ఎవరైనా దీని గురించి ఎవరైనా స్పందించారా? ఇంత పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళని స్టూడెంట్స్ పిచ్చోళ్ళన్న, వాళ్ళని దేవుళ్ళు చేయడం. పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ని కానీ వాళ్ళని దేవుడు చేయడము, చదువుకోకుండా వీళ్ళు దేవుడు. ఇప్పుడు నిజంగా హీరోల కోసం చంపుకునే గొడవలైనా కూడా మీకు తెలుసు, చంపుకుంటారు. అది తెలుసుకోవాలి. ఇంకిత జ్ఞానం మన మెయిన్గా మన తెలుగు వాళ్ళు అన్న, మన తెలుగు వాళ్ళు అసలు సినిమా పిచ్చోళ్ళు.
అదే ఇప్పుడు ఇంకోటి అన్న మతం గురించి ఇట్లా ఇప్పుడు క్రిస్టియన్స్ గొర్రెబిడ్డ అది ఇది అని అంటారు నార్మల్ వాళ్ళని. వైఎస్ జగన్ గారిని ఎవరినైనా అనమని చూపెట్టమని అన్న. పవర్లో ఉన్నాడు అతను, క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా అతను ఎవరు ఏం చేయలేరు. సో కొద్దిగా మార్చాలంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి ఎవరు మంచి లీడరు ఎవరు ఏంది అని చెప్పేసి చూసి తెలుసుకొని ఓట్ వేయాలి. ఓవరాల్ గా మీరు ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే స్టూడెంట్స్ రాజకీయ నాయకులకు ఓటేసి వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అండ్ హీరోలను మోసుకుంటూ వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అని మీరు అంటున్నారా? అవును కదన్న, ఓపెన్గా ఇప్పుడు ఫస్ట్ షో ఇప్పుడు 9:30కి షో ఉంటుంది అన్న. 9:30కి ఇంత పెద్ద ఇంత ఇంత క్యూల్ క్రౌడ్ ఉంటుంది అన్న ఆడ. అదే ఇగో 2 months బేబీ మన తెలంగాణలో జరిగింది. 2 months బేబీ జస్ట్ బికాస్ బీసీ అని చెప్పేసి మాట్లాడారు. 2 months బేబీని చంపేసారు. ఇలాంటి విషయంలో కట్టర్ హిందూ కానీ బజరంగ్ దళ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎవరైనా వచ్చిరో ముంగడికి ఇక వాళ్ళే రానప్పుడు ఈ సినిమా పిచ్చోళ్ళు ఈ బ్రెయిన్ వాష్ యూత్ ఏమొస్తుంది అన్న. వాళ్ళకి అర్థం చేసుకోవాలి అసలు బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇచ్చిందే కాన్స్టిట్యూషన్. ధర్మం కన్నా మన ధర్మాలు ఫాలో చేస్తున్నామంటే కూడా అది కాన్స్టిట్యూషన్ వల్ల అని చెప్పేసి అది అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా ఏం చెప్తారు బ్రదర్? ఒక్క మాటలో చెప్పాలి, ఈ ప్రొటెస్ట్ మొత్తం ఇట్లా జరగడానికి కారణం లేదా ఈ ప్రొటెస్ట్ వల్ల మేము కోరుకునేది ఇది అంటే మీరు ఏం చెప్తారు? నాకు ఈ ప్రొటెస్ట్కి సంబంధం లేదన్న. నేను ఇవాళ ఉన్నా అంటే అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు, అది ముస్లిం కానీ హిందూ ఫోకస్ చేసుకోండి, ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా ఏ ధర్మం వాళ్ళ ధర్మం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వలేదు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అన్న అమ్మాయిలు చదువుకుంటే షూట్ చేసేస్తారు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి, షూట్ చేసుకుంటారు. ఏ ధర్మంలో ఇవ్వలేదు ఫ్రీడమ్. జస్ట్ వీఆర్ బికాస్ హీ వాస్ కాన్స్టిట్యూషన్లో ఏ ధర్మంలో ఉన్న అమ్మాయిలైనా చదువుకోవడానికి అనుగ్రహాలు ఉన్నారంటే కాన్స్టిట్యూషన్ వల్ల. ఇప్పుడు కెమెరా అదే ఫస్ట్ చెప్పిన కూడా చెప్తాను, ఇప్పుడు కెమెరాలు ఉన్నాక ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాకనే ఇంత ఓపెన్గా ఒకరినొకరిని క్రైమ్స్ చేస్తున్నారు, చంపుకుంటున్నారు. ఇంకా కెమెరాస్ పుట్టక ముందుకు ఎన్ని క్రైమ్స్ అవుతుండే, నీళ్ళు కూడా ఇవ్వకపోతుండే. వీఆర్ బికాస్ ఆ పొజిషన్ నుంచి నాకెందుకులే అని చెప్పేసి అతను ఫారెన్లో చదువుకున్నాడు, ఎన్నో డిగ్రీస్ చేసినాడు. ఇప్పటి రాజకీయ నాయకుల పైసల కోసం అమ్ముకోపోతే అప్పట్లో దర్జాగా మంచిగా ఉంటుండే. కానీ లేదు, నా దేశపు అమ్మాయిలు మంచిగా ఉండాలి, నా దేశపు అమ్మాయికి చదువుకునే అధికారం రావాలి అని చెప్పేసి పోరాడారు. అసలు లైఫ్ మొత్తం పోరాడుకుంటూనే చనిపోయాడు. అలా వీఆర్ బికాస్ హీ వాజ్ కాన్స్టిట్యూషన్ వల్లనే ఇండియా ఉంది, ఇండియా వల్లనే కాన్స్టిట్యూషన్ ఉంది. థ్యాంక్ యూ. జై భీమ్.